నేను ఎవరిని నొప్పించకుండా ఉండడానికే ఎప్పుడు ప్రయత్నిస్తాను అని చెప్తున్నారు యోగానంద. నేను చేయగలిగినంత ఉత్తమంగా చేస్తాను. నేను చేయగలిగింది అంతే. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడమే నా మొదటి లక్ష్యం. ఆయన ముందు ఆరాధనాపూర్వకంగా ప్రార్థించడానికే నా చేతులను ఉపయోగిస్తాను. ప్రతి చోట ఆయనను అన్వేషించడానికే నా పాదాలను ఉపయోగిస్తాను. ఆయన ఎల్లప్పుడూ నాలో ఉన్నాడని తలచడానికే నా మనస్సును ఉపయోగిస్తాను. భగవంతుడు శాంతిగా, భగవంతుడు ప్రేమగా, భగవంతుడు దయగా, భగవంతుడు అవగాహనగా, భగవంతుడు కరుణగా, భగవంతుడు జ్ఞానంగా మీ తలపు అనే ప్రతి సింహాసనాన్ని భగవంతుడు అధిష్ఠించి ఉండాలి. మీ తలపు అంటే మీ భావం, ఆలోచనలు, వాటిలో ఎప్పుడూ భగవంతుడు అధిష్ఠించి ఉండాలి. మన మనసులో మనం అధిష్ఠించుకుంటే భగవంతుడు వచ్చి మనసులో అధిష్ఠిస్తాడు తప్పకుండా. మీ ఖాళీ సమయాలన్నింటిలో మనసును అలా ఉపయోగించండి. మీకు సాధనకు టైం లేకపోతే ఎప్పుడన్నా ఖాళీ సమయం అలాంటి